డాన్ న్యూస్, సమా టీవీ, ఏఆర్వై న్యూస్, ఇర్షాద్ బట్టి, బోల్ న్యూస్, రఫ్తార్, ది పాకిస్తాన్ రెఫరెన్స్, జియో న్యూస్, సమా స్పోర్ట్స్, జిఎన్ఎన్, ఉజైర్ క్రికెట్, ఉమత్ చేమ ఎక్స్క్లూజివ్, ఆస్మా షిరాజీ, మునీబ్ ఫరూక్, సును న్యూస్ హెచ్డి, రాజీనామా, మొత్తం 16 పాకిస్తాన్ కి చెందినటువంటి యూట్యూబ్ ఛానల్ పైన అయితే భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఎందుకంటే వీళ్ళు తప్పుడు కథనాలు రాస్తున్నారు. సరే, వాళ్ళ దేశం గురించి వాళ్ళు పొగుడుకొని భారతదేశాన్ని తిట్టుకొని, కానీ అది వాళ్ళ దేశంలో మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ ఎక్కువ వ్యూవర్షిప్ పాకిస్తాన్ కి చెందినటువంటి యూట్యూబ్ ఛానల్ అన్నింటికి కూడా భారత్లోనే ఉంది. భారత్లోనే ఎక్కువగా చూస్తారు. అది కేవలం ఆల్ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే కాదు, అన్ని వర్గాల వారు ఇక్కడ చూస్తారు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, ఈ ఉత్తరప్రదేశ్, ఈ హైదరాబాద్ ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా, పశ్చిమ బెంగాల్ లాంటి ప్రదేశాల్లో ఎక్కువ మంది చూస్తారు. మామూలు మనలో కూడా చూస్తారు. ఇంకా మీరు ఈ ఛానల్ కాకుండా మీరు చూసుకున్నట్లయితే భారత్ కి పాకిస్తాన్ కి కొన్ని కంపారిజన్ చేస్తూ పాకిస్తాన్ ని కించపరిచే విధంగా కొంతమంది వీడియోలు తీస్తారు. అంటే వాళ్ళ దేశంలోనే కించపరిచే విధానం కంటే భారత్ అభివృద్ధి చెందుతుంది, మనం ఇంకా అభివృద్ధి చెందట్లేదు అనే విధంగా తీస్తారు. వాళ్ళకు కూడా మనమే వ్యూస్ వస్తాయి. పైగా మన దేశంలో చూడటం వల్ల వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. అక్కడ ₹1 రావాల్సిన దగ్గర ఇక్కడ 3.6 రూపాయలు ఎక్కువ వస్తాయి అనమాట. ఎందుకంటే మన రూపాయి విలువ ఎక్కువ ఉంది కాబట్టి పాకిస్తాన్కి. ఇప్పుడు వీళ్ళందరూ మోడీ గురించి, బీజేపీ ప్రభుత్వం గురించి, అలాగే మన భారతదేశం గురించి కించపరిచే విధంగా చెప్పడం, ఇక్కడ వాళ్ళేమో వ్యూస్లు, వాళ్ళకి మిలియన్ వ్యూస్ రావడం, తప్పుడు సంకేతాలు ఇస్తూ ఇప్పుడు ఈ యొక్క అన్ని ఛానళ్ల పైన అయితే నిషేధం విధించారు. ఇప్పుడు వీళ్ళకి 30,000, 32,000, 20,000 ఇలాంటి వ్యూసే వస్తాయి. పాకిస్తాన్ లో అంతమంది చూస్తారు. ఒక 1 మిలియన్ వ్యూస్ వస్తే దాదాపు అందులో 9 లక్షల మంది, అంటే 90% మన వాళ్ళే చూస్తున్నారు వాటికి. ఇప్పుడు వీటన్నింటికీ కూడా కేంద్రం షాక్ ఇస్తూ వీటన్నింటినీ కూడా నిషేధం చేసింది.